వైసీపీ టికెట్ రేసులో మేము ఉన్నాం. ప్రొద్దుటూరు వైసీపీ టికెట్ రేసులో మేము కూడా ఉన్నామని వైఎస్ఆర్ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే అసమ్మతి వర్గీయులంతా శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని, వైసీపీ టికెట్ మాకు కేటాయిస్తే జగన్ సార్ ఆశీస్సులతో 30,000 మెజార్టీతో గెలిచి ఆయనకు కానుకగా ఇస్తామని అన్నారు. ప్రొద్దుటూరు టికెట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటాడని కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆకాంక్షించారు. పండుగ పూట రోడ్డుపై ఆందోళనలో అంగన్వాడీలు మానవత్వం లేని రాష్ట్ర ప్రభుత్వం 36వ రోజు సమ్మెలో నెత్తి నోరు కొట్టుకొని నిరసన. సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు ఈ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేలులో స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు బుద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 36వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మానవత్వం లేని ప్రభుత్వ తీరుని నిరసిస్తూ నెత్తినోరు కొట్టుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీలు టీచర్లకు 3,000, ఆయాలకు 2,000 అయినా కనీస వేతనం పెంచాలని చేసిన విజ్ఞప్తి న్యాయ సమ్మతమైనదని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, గత 35 రోజులుగా పట్టుదలగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా ఉద్యోగాలు గన తీసేస్తే వచ్చే ఎన్నికల్లో మాకు అవకాశం వస్తుంది. అప్పుడు మేము కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే చర్య వైపు ఉంటామని చెప్తున్నాము. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ మండలం చింతల చెరువు పంచాయతీలోని బైనపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ 2వ రోజులో భాగంగా రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో 33 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులను లక్ష్మీ విద్యారణ్య సంస్థ అధినేత శ్రీ గాజులపల్లి శంకర్ రెడ్డి బహుమతి చేయడం జరిగింది. ఇందులో మొదటి బహుమతి ఎన్ లక్ష్మీ ప్రసన్న 5,000 విలువ గల పట్టుచీర, రెండవ బహుమతి ఎన్ శ్రీనవ్య 3,000 విలువ గల పట్టుచీర, మూడవ బహుమతి గజ్జల శ్రీలేఖ 2,000 విలువ గల పట్టుచీరని గెలుచుకున్నారు. మిగిలిన మహిళలకు కన్సోలేషన్ ప్రైజెస్ అందించడం జరిగింది. ఇవే కాకుండా కన్సోలేషన్ ప్రైజెస్ 12వ వార్డు మెంబర్ నాగసుబ్బారెడ్డి అందించడం జరిగింది. మా టీవీ ఛానల్ మా ఇవన్నీ టీవీలో వస్తాయి.